ఈరోజు జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ తడబడి 18 ఓవర్లలో కేవలం 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సౌత్ ఆఫ్రికా 76 పరుగుల తేడాతో గెలిచింది. ఇండియా ఓటమికి కారణాలు ప్రధానంగా బ్యాటింగ్లో వైఫల్యమే. సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు స్థిరంగా ఆడలేకపోయారు. ముఖ్యంగా కీలకమైన వికెట్లు త్వరగా కోల్పోవడం జట్టును తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ ఓటమితో ఇండియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుందా అంటే ఇది టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజ్లోని మ్యాచ్. కాబట్టి మిగిలిన మ్యాచ్ల ఫలితాలు పట్టి సెమీఫైనల్ అవకాశాలు నిర్ణయించబడ్డాయి. డేవిడ్ మిల్లర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డొచ్చింది. అతను బ్యాటింగ్లో 63 పరుగులు సాధించాడు. బౌలింగ్ విషయానికొస్తే ఇండియా తరపున జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 3 వికెట్లు తీశాడు. సౌత్ ఆఫ్రికా తరపున కూడా వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్తో టీమిండియా టోర్నమెంట్లోని సూపర్ 8 స్టేజ్లోనే ఉంది. మిగిలిన మ్యాచ్లపైనే సెమీఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.